ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ దినాన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అది సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వాక్యం. గాయము చే దెబ్బలు అంతరంగంలో సొచ్చి చెడుతనాన్ని తొలగించును. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు ఎందుకు గాయాలు చేస్తాడంటే, అనారోగ్య రూపంలో, యాక్సిడెంట్ రూపంలో, ఎన్నో ప్రమాదాల రూపంలో ఎందుకు గాయపరుస్తాడంటే, చెడుతనంలో ఆ దేవునికి విరోధమైనది మన మనసులో ఏదో చెడు ఉంది కాబట్టి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకాలన్నది ఆయన యొక్క కోరిక. అయితే బైబిల్ గ్రంథంలో వ్యక్తిని చూస్తే అతని పేరు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఎందుకు వచ్చింది అని మనం ఆలోచించినట్లయితే, దేవుని వాక్యం చెప్తుంది, హిజ్కియా స్థిరపడిన తర్వాత మనసులో గర్వించాడంట. ఆ గర్వాన్ని బట్టి దేవుడు గాయపరిచాడు. గర్వాన్ని బట్టి గాయపరిచాడు. మనం అనుదిన జీవితంలో ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా మన స్థాయిని బట్టి, మన పరిస్థితులను బట్టి, మన ఆస్తి అంతస్తులను బట్టి ఏ విషయంలో కూడా గర్వపడకూడదు. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని. అయితే మొదట్లో హిజ్కియా చాలా భక్తిపరుడు. పెందల కన్నే లేచి అనేక మందిని సమకూర్చుకొని దేవుని మందిరానికి వెళ్ళేవాడు. అలాంటి వ్యక్తికి మనసులో ఉన్నటువంటి గర్వం రావడాన్ని బట్టి దేవుడు గాయపరిచాడు. ఇల్లుని చక్కబెట్టుకోమన్నాడు. నువ్వు మరణమైపోతావు, బ్రతకవు అన్న దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. అయితే హిజ్కియా ఏం చేశాడు? హిజ్కియా ఎవరి దగ్గరకు వెళ్ళలేదు, వీళ్ళని ఆశ్రయించలేదు. కానీ దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా, నీ యందు ఎంత నేను యథార్థంగా నడుచుకున్నానో అది నీకే తెలుసయ్యా, కాబట్టి ఈసారికి నన్ను కనికరించు అని అన్నప్పుడు మరలా దేవుడు కనికరించి 15 సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని ప్రభు పొడిగించాడు. కాబట్టి దినాన్ని ఈ వాక్యాన్ని వింటున్న మనమందరం కూడా ఒకసారి గ్రహించినట్లయితే, మనం ఏ విషయంలో దేవుణ్ణి గాయపరుస్తున్నామో, అందును బట్టి ఈ గాయాలు మనకు వస్తున్నాయో అన్నది మనం ఆలోచన చేయాలి. మనం ఏ విషయంలో దేవుని గాయపరుస్తున్నామో అందువల్ల ఈ గాయం మనకు వచ్చిందని మనం ఆలోచన చేస్తే అది దేవుని తెలియజేస్తాడు. మనం తెలుసుకొని దేని ద్వారా దేవుని ఎందుకు గాయపరచబడ్డామో అన్న సంగతి గ్రహించి ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు మనం కనికరించి హిజ్కియాకు 15 సంవత్సరాలు